ఖతర్నాక్ కామెడీ షో. పదహారేళ్ల వయసు పడి పడి లేచి మనసు పట్టుకో పట్టుకో కళ్ళ నుంచి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. బాగా ట్రై చేస్తున్నాడు అది. రోజు రోజుకి రెచ్చిపోతున్నావు అది. ఏంట్రా ఇది కాలేజీకి బంకు కొట్టి డాన్సులు అయ్యని? కాలేజీ బంకు గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? 4 గోడల మధ్య ఏముంది బొంగు, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రపంచం రంగు అన్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? మనతో కలిసి చదువుకుంటా గణపతి గారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు రా. అరే గేదె గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదురా, వెయిట్ చేయాలి. మరి మనకి పూట గడవడం ఎలా రా? అరే 45 సంవత్సరాల దాకా నిరుద్యోగ వృత్తి వస్తుంది, 45 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది. ఇంకెందుకురా మనకి, ఇంకేంటి? అంటే నిరుద్యోగ బుద్ధితో మనం బతకవలసిందేనా? మనం కాదురా, మేము. నీది పింఛన్ స్టేజ్ దాటిపోయింది. అవునరే, ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వెంతగా అంత డల్లుగా ఉన్నావా? నేను ఒకటి మీద చీటింగ్ కేసు పెట్టాను రా. పోలీసులు నన్ను వచ్చి కొట్టారు. ఎందుకు కొట్టాడు రా? వాడెవడో 2000 అప్పిస్తానని 1000 రూపాయలు అప్పించారంట. వాడి మీద చీటింగ్ కేసు పెట్టాడు. కొట్టరా మరి. నా సంగతి సర్లే గాని ఆ తల మీద దెబ్బేంట్రా? సుబ్బారావు గారికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే కొట్టాడు రా. వాడికి అన్న పిచ్చా? వాడికి కాదు ఈడికే. ఇలాంటి పెళ్లిలు ఇంకెన్నో జరుపుకోవాలని విష్ చేశారు. మరి కొట్టరా. పెళ్ళంటే గుర్తొచ్చింది. ఏంట్రా ఈ మధ్య కొంచెం గ్లామర్ గా రెడీ అవుతున్నావా? రాజలక్ష్మిని ప్రేమించాను. బాధగా చెప్తావేంట్రా? ఏం చేయమంటావురా? పబ్బులని, హోటళ్ళని, పార్కులని, సినిమాలని మొత్తం ఏటీఎం కార్డు నాకేసిందిరా. ఈ రోజుల్లో అమ్మాయిలు పోషించాలంటే నువ్వు జస్ట్ రాజు అయి ఉంటే సరిపోదురా, దిల్ రాజు అయి ఉండాలి. ఈ మధ్య చేసిన సర్వేలో అమ్మాయిలు ఆడుకోవటంలో టెడ్డీ బోర్లు 2వ స్థానంలో ఉంటే అబ్బాయిలు 1వ స్థానంలో ఉన్నారు. అబ్బాయిలు మంచి వాళ్ళు అంటే నమ్మరా? సపోజ్ ట్రైన్ లో వెళ్తున్నామండి, మనం నిద్రపోతూ వాళ్ళ భుజం మీద వాళ్తే గోల చేస్తారు. అదే వాళ్ళ నిద్రపోతూ మన భుజాల మీద వాళ్ళను అసలు అనో ఖమ్మంలో దిగాల్సిన వాళ్ళు కాకినాడలో దిగుతాం. వాళ్ళ కోసం ఎంతో వెళ్తాం. బాధపడద్దు కానీ బిస్కెట్ తిని. ఈ విషయంలో మాత్రం బాగుంటాం. అందుకే అమ్మాయి ఎవరో సరళ అన్నావు, ఎలా ఉంటది ఏంట్రా? రోజా గారి లాగా అందంగా ఉంటది. బిస్కెట్ తినమన్నాను రా, ఏమనలేదు. ఈ జాబులు అవి మనతో అవ్వదురా. నేను గుడికెళ్ళి మంచిగా నాకు పెళ్లి కావాలి దేవుడా అని కోరుకుంటాను. కోరుకోరా. నేనైతే మొన్న జరిగిన 300 ఎపిసోడ్ మళ్ళీ జరగాలని కోరుకుంటారా? దేవుడు ఏదో క్రియేట్ చేస్తారండి. అనసూయ నా వైఫ్ క్యారెక్టర్ చేసింది అని ఆనందించే లోపే ఈ కార్యక్రమం కేవలం కల్పితం అనే కార్డు వేసి గుర్తు చేస్తుంటాడండి. బాధపడతా. మీరు ఎన్నైనా చెప్పండి రా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను. ఆ మ్యారేజ్ బ్యూరో కూడా చెప్పాను, వస్తా ఉంటాడు. అడుగు మాటలోనే వస్తున్నాడు. నమస్కారం అండి. మా వాడికి ఏదో సంబంధాలు చూసారన్నారు, అవేవో చూస్తే మంచి మంచి సంబంధాలు పెట్టండి. చూడండి. ఈ అమ్మాయి ఎలా ఉంది? సూపర్. ఈ అమ్మాయిని చేసుకుంటాను రా. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆవిడ నువ్వు కలిసి రోజు ఆవిడ చేసే షోలకి వెళ్లాల్సి వస్తుంది. అంత డేంజరా? సంసారం మధ్యలో గొడవలు జరగాలి కానీ గొడవల మధ్యలో సంసారం జరగకూడదురా. నెక్స్ట్ బాబోయ్, సూపర్ రంగురా. ఈ అమ్మాయినే చేసుకుంటాను. అరే ఆ అమ్మాయి గున్న మామిడి అంత ఉత్సాహంగా ఉంటది. మరి నేను గున్న మామిడి కొమ్మ మీద. ఒకవేళ అయినా కాదని చేసుకున్నావు అనుకో, నీ బతుకంతా లోతు కూరగాయలే. అబ్బా లక్షణంగా ఉంటుంది. ఒక్కసారి యూట్యూబ్ చూడు, లక్షల్లో ఉంటది. ఏంటి వ్యూయర్షిప్. ఆ అమ్మాయిని చూడాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇంట్లో తలుపులు కూడా మూసి పెట్టుండాలి. మూసేయి. ఇది బెస్ట్. కడుపంతా తిప్పుతుంది. భోజనాలు బాగా చేసిద్దయ్యా. ఆవిడ బేసుగ్గానే వండిద్ది, మేం బేసుగ్గా తినాలి. ఆవిడ చూస్తూ ఇంకో ఫోటో చూపించను మాకు. ఈవిడ మాత్రం మంచి అమ్మాయిరా. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, చాలా మంచి. అన్ని సహాయం చేసే గుణం ఎక్కువ ఆవిడకి. అరే నీకెలా తెలుసురా? మా అక్క లాంటిదిరా ఆవిడ వల్ల నేను ఇక్కడ ఉన్నా. ఆ బాడీ చూసావు, ఒక దెబ్బేసిందంటే డెడ్ బాడీ. జిమ్ము వేస్తుంది మీ అక్క. అవ్యక్క ఒరే కొంచెం పద్ధతి గల మనిషిలా కనబడుతుంది. డిసిప్లిన్ అంటది, కండిషన్స్ అంటది, కరెక్ట్ గా ఉండాలంటది. ఒక మాటలో చెప్పాలంటే శోభన గదిలో కూడా సోది చెప్పిద్రా. అబ్బా ఏంట్రా బాబు, ఈవిడ కళ్ళు అంత కసిగా ఉన్నాయేంట్రా? కసి
మామూలుగా అమ్మాయిలు దించిన తల ఎత్తరు అంటారు, ఇది ఎత్తిన తల దించదు ఎప్పుడు. ఆడదానికి కట్టు బొట్టుతో పాటు కరువు కూడా సాంప్రదాయం నిరూపించిన ఏకైక కరువు మహిళ. ఇంకొక అమ్మాయిని చూపిస్తాను చూడండి. అబ్బా ఇది చాలా బ్యూటీగా ఉంది. దాన్ని చేసుకుంటే నీ జీవితంతా కాఫీలు తాగటం కాళ్ళ కింద పడి ఉండటం, ఇంకేం ఉండదు. చేసుకుంటే ఏమన్నా మేలు జరుగుతుందంట? ఏ ఉండదు, మొత్తం వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తుంటది. ఒకవేళ నువ్వు ఆఫీస్కి ఎదురు రమ్మన్నా కూడా హలో బాబాయ్ ఎదురొచ్చే గేదెని పంపించు అంటాడు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అయ్య బాబా ఇదే బాబు ఎంత ముదరగా ఉంది. పొద్దున్నే లేపే పెళ్ళం కావాలి కానీ లేపితేనే పెళ్ళాలి మనకు వద్దురా. సూర్యకాంతం పోతూ పోతూ పెత్తనం దానికే ఇచ్చింది, వాయగొట్టింది. ఇంకో కాపురాలు చేసే వాళ్ళని చూపించరా అంటే కర్పూరాలను చూపిస్తా వెంటనే నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ అమ్మాయి నాకు నచ్చిందిరా. ఒరే అమ్మాయి ఎలాగున్నా పర్వాలేదు, ఉమ్మడి కుటుంబం అవుతే చాలురా నాకు. ఊరంతా ఏనుగు మీద తిరిగి ఊరి చివరి వరకు ఒక్కతో కనిపించుకున్నాడు అంట, అట్టుంది. ఆ అమ్మాయి ఓకే కదా నీకు? సరే పా వెళ్దాం పద. ఒరే నేను మామూలుగా రామ్ గోపాల్ వర్మ లేనప్పుడు ముంబై వెళ్తాడు, ఈ ఫోటో చూస్తే 3 రోజులకోసారి వెళ్తాడు. పిలిపించి అమ్మాయిని. ఇతను మా చిన్నయ్య, ఓహో. మా చిన్న అన్న పెద్దనాన్న, ఇంకొక అన్నయ్య ఉన్నారండి. పెద్దన్నయ్య. ఆహా అన్నయ్యలు ఇద్దరు ఎప్పుడు ఆకలితోనే ఉంటారు, ఒకడికి ఆహారం కావాలి ఇంకోటికి వ్యవహారం కావాలి. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కడో మిస్ అయ్యా నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? మొన్న ఎక్స్ట్రా జబర్దస్త్ జంగిల్ బుక్ అని స్కిట్ చేశారు, అందులో ఏనుగున్న విషయం వాళ్ళకి తెలియలేదా, నువ్వు ఉన్నావని పిలవలేదా? అబ్బాయి కొంచెం ముదరగా ఉన్నాడు. లేదండి, అబ్బాయి ఇక్కడ 6 ప్యాక్ ట్రై చేశాడు, మొహం నుంచి మోకాల వరకు పాకింది అంతే. అంతే, జస్ట్ 18 అంతే, 18 సంవత్సరాలు. ఏమన్నావు బాబు? ఏమన్నావు బాబు? 18 ఏళ్ళు అన్నావా? బాబు ఏమంటే తినడానికి ఏం పెట్టరా పెళ్లి చూపులు? అయ్యో మా అత్తయ్య వంటలు చాలా బాగా చేస్తుందండి. ఏంట్రో ఏంటండి ఇది? నవరత్న ఆయిల్తో నాటుకోడి కూర చేశాను బాబు. ఇవే కావు, మైసూరుపాకు ఏపుడు, బంగాళా బొబ్బం, అట్టుపండు లంబా. ఏంటి గన్నేరు కారం, పురుగుల మందు పులుసు, మమ్మల్ని చంపడానికి ఇవన్నీ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? అబ్బాయి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్వేర్ అండి, 6 నుంచి 8 వరకు చిన్నపిల్లల స్కూల్, 8 నుంచి రెస్టారెంట్, మరి నైట్ అంతా క్యాబ్ సర్వీస్, ఉదయం వరకు బిజీ. మరి నిద్ర ఎప్పుడు పోతాడండి? ఇవన్నీ నిద్రలోనే చేస్తుంటాడండి. ఇవన్నీ బిజినెస్లు అండి, కుర్ర వయసు కదా, ఆ మాత్రం కష్టపడాలి. ఏమన్నావు బాబు? కుర్ర వయసు అన్నావా? నాకు చిన్న డౌట్ ఇందా నుంచి. మీరు మాత్రం వచ్చారు, మీ వెనక మీ పెద్దోళ్ళు ఎవరు రాలేదండి? ఎందుకు రాలేదు? భలే పట్ల అదో రోజా గారు వచ్చారు, మన అనసూయ గారు వచ్చారు. ఏమన్నా రోజా గారు చెప్పండి నా గురించి. రాజు గారు చాలా మంచి అబ్బాయి, నాలాగే నోట్లో 4 కూడా లేదు. ఏమన్నావు అమ్మా? నీలాగా నోట్లో 4 లేదన్నావా? అమ్మ చిట్టి. అనసూయ గారు నా గురించి కూడా ఏం చెప్పండి. రాజుగారికి వచ్చే అమ్మాయి అస్సలు మేకప్ వేసుకోకూడదు, నాలాగా నాచురల్ గా ఉండాలి. ఏమన్నావా అమ్మా? నీలాగా నాచురల్ గా ఉండాలి అన్నావా? అబ్బాయి నాలాగా పద్ధతి కలవాడేనా? ఏం బాబు ఏమన్నావు? పద్ధతి గురించి నీలాగా పద్ధతి గలవాడా అన్నావా? బాబు ఏమండి అబ్బాయి వీక్ గా ఉన్నాడు, డాన్సులు పాటలు గట్రా ఏమన్నా వచ్చా? డాన్సులు వచ్చా అంటారేంటండి, అబ్బాయికి నా ట్రైనింగ్, నాలాగా డాన్సులు ఎరగదీస్తాడు. ఏ బాబు ఏమన్నావు? నీలాగా డాన్సులు ఇరగదీస్తాడు అన్నావా? బాబు చిట్టి, బాబు అయ్య బాబోయ్. నువ్వు ఇంత నుంచి చిట్టి చిట్టి అంటున్నావు కదా, వీళ్ళలోనే నీ చిట్టి ఉంటాడు అత్తయ్య. ఇంకో విషయం తెలుసా, అతనికి అంటావు కదా వీపు వెనకాల కుంకుడికి అంత పుట్టుమచ్చని ఉంటుంది అత్తయ్య. ఉమ్మడి కుటుంబం, అమ్మాయి పెళ్లి, పుట్టుమచ్చ అంటుందిరా. నీకు పుట్టుమచ్చ కావాలి అంతేగా? ఏమండి పుట్టుమచ్చ ఉందండి, ఇదిగో మంత్రాలు
20 సంవత్సరాల నుంచి చిట్టి చిట్టి అంటున్నాం. ఎవరమ్మా? మన కుటుంబంలో 20 కోట్ల అప్పు ఉంది బాబు, అది నువ్వే తీర్చాలి. ఏమన్నావు? 20 కోట్ల అప్పు ఉంది, నేనే తీర్చాలన్నావా? అమ్మా చిట్టమ్మా, చిట్టమ్మా. నాన్న చిట్టి 20 కోట్లంట, నువ్వు 20,000 సార్లు చిట్టీలు కట్టాలి. నీ ఇష్టం, మరి ఏం చేసుకుంటా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సోడా బాటిల్ చేతిలో, సైకిల్ చైన్ జేబులో, వచ్చాడు రా పిడుగులా అగ్నిగుండం. పాడా బీడా చింపులో, తాడో పేడో తెంపులో, హోరా హోరీ గుంపులో దూకే సింహం. పట్టు కొట్టు కట్టి కర్ర పాఠాలు రా, జైలు పూసలన్నీ లెక్కలుగా చదివానురా. ఏడాదిలో ప్రతిరోజు పుట్టిన రోజురా, నేను నరికేసి కేకు కాదు కాళ్ళు చెయ్యిరా. నా పేరు అరురా. ఏంటండి మీరు డాన్స్ బాగా చేయొచ్చు కదా. ఆ చేత డాన్స్ బాగా చేయించడం సివిల్ ఇంజనీర్ చేత హార్ట్ ఆపరేషన్ చేయించినట్టే ఉంటది. ప్రభుదేవా లారెన్స్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏంటే నేర్చుకునేది? ప్రభుదేవాని లారెన్స్ నాలాగా చేయమను, చేయలేరు. ఎవరు దాలుకుంటది? ఏ మన అనసూయ చేసింది, ఏమైంది? అంతకు ముందు రోజా గారు. మన డాన్స్ వేరు, మన ఇది వేరు. డాన్స్ చేయపని ఏం కాదైతే. ఇంకా కాదు చూడే, అందమైన జడ్జిలు ఉన్నారు, అందమైన యాంకర్ ఉంది. జబర్దస్త్ కవి చాలికి నా డాన్స్ తో పనే ఉంది. ఈ లోపి పొగడతలు అవసరమా? ఈ రోజుల్లో సృజనాత్మకత కంటే భజనాత్మకత చాలా ఇంపార్టెంట్. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకండి సర్లే చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. చచ్చినోడా, మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈ టీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి. మా మగాళ్ళందరూ స్టేజ్ మీద స్కిట్ లో స్కోప్ లేదంటే మీరే స్కోప్ ఎత్తుకొని వచ్చారా? అర్ధరాత్రి పూట డబ్బులు ఎప్పుడు పంచుతారనే వాటర్ లాగా ఎప్పుడు ఎక్కుదామని రెడీగా ఉంటారు. అంటే ఏంటి, మేము ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండరా? పెళ్ళాం ఇంట్లో ఉన్నా కూడా పండగ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా అనసూయవా, అనుష్కవా? 70 mm దోశలాగా బాడీ, పొంగిన పూరిలాగా ఫేసు. ఇదంతా నాకు తెలీదు. నాకు నెల తిరిగే లోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద్ స్వామి ఎందుకు పడతాడే? శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మొత్తం చూసి రాముడు కనిపించలేదని ఏడ్చిందంట. అలా ఉంటది ఇది. చాలా చేయాలండి, పిల్లల కన్నా చేత కదని చెప్పొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పైకేసి రాకెట్లే ఫెయిల్ అవుతుంటాయి, మనుషులు అన్నాక ఫెయిల్ అవరా? ఆ పక్కింటి వెంకట్రావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా, అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చుంటే నా వల్ల కాదు. నీ బదులు సైతాన్ని చేసుకుంటే సుఖపడేదాన్ని. బ్లడ్ రిలేషన్ వాళ్ళతో పెళ్లిళ్ళు చెయ్యరే. కార్యేశుదాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాత, శరణేశు రంబాని పెద్దలు ఎందుకు రాశారో తెలుసా? వాళ్ళని కూడా ఇలాగే కాలర్ పట్టుకుని బెదిరించి రాయించుంటారు. అంటే ఇప్పుడు మంచి పిల్లలు లేరా? 1వ తారీఖు రాగానే అవసరాల కోసం దారులు తొక్కే పిల్లాలే తప్ప మంచి పిల్లలు, మనసున్న పిల్లలు లేరు. నీలాంటితో మాట్లాడే కన్నా బురదలో దొరలే పనితో మాట్లాడడం మేలు. అయితే అద్దంలో చూసుకుని మాట్లాడుకోబో. అబ్బా, మీరు డైలాగ్ యాడ్ చేసుకోవచ్చు, మేము కౌంటర్ యాడ్ చేయకూడదా? అబ్బా, ఈ కాలనీలో ఉండే ఆడవాళ్ళందరికీ రోల్ మోడల్ లాంటిదని, అలాగే నన్ను తిడతావా? ఏంటమ్మది? రోల్ మోడల్. రోల్ వరకు కరెక్టే, మోడలో కాదో ఆలోచించుకోవాలి. పిల్లలతో వాదించడం అనేది ఫారెన్ ఈవెంట్లకి అగ్రిమెంట్ చేయడం లాంటిదండి. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. ఎందుకు అంత బాధపడతావు? అది మీకేం తెలిసిన దానికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. ఇద్దరు నడిస్తే తప్పేంటి? నడిస్తే తప్పు లేదు, నడుచుకుంటే వెళ్ళి షాపింగ్ కూడా చేస్తుంది. అంత పిచ్చా? అంత పిచ్చా అంటే మామూలు పిచ్చి కాదు. మాయాబజార్ సినిమాలో కూడా చైనా బజార్ ఎత్తుకుంటది, అంత పిచ్చి దానికి.
ఓ చిన్నగానే శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టు నీ కంఠంలో శ్రీముఖిని దాచుకున్నావా? అరుపులేంటే? చిన్నగా మాట్లాడండి. ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఎలాగైనా ఏదమ్మా ఒకసారి నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు చూసావా? అలా ఉండాలి. పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి ఎక్స్పెక్టేషన్, అది రియాలిటీ ఇది. చాలు చాలే. అటు తిప్పు సరిగా మాడిపోతే చూడు. ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నారు కదా? మేము డ్రైవింగ్ చేసాడు పక్కన కూర్చొని మీరు మాట్లాడితే మాకు ఇలాగే కాలుద్ది. మా ఆయన ఫుల్ కనెక్ట్ అవుతాడు డ్రైవింగ్. ఏమండి ఊరి నుంచి మా చెల్లెలు వస్తున్నారంట. మా మేనమామ కూతుర్లు కూడా వస్తున్నారంటే. ఎక్కడ ఇంతకు వాళ్ళు ఎక్కడ? అటు చూడు. నీ వాళ్ళు ఎక్కడ? ఇటు చూడవే. ఎంత బాగా చేసావు బావా. ఏంటి మీరు దీనికే పడిపోతారని తెలిస్తే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఏమండి ఏమండి ఎక్కువ అలసిపోద్దు, వద్దు ఆపండి. ఓకే. ఏంటక్క బావు బాగా చేస్తుంటే ఆపుతున్నావు? ఏ తిరిగి ఊరు వెళ్ళాలని లేదా? అబ్బో దీనికి ఒళ్ళే అనుకున్న కుళ్ళు కూడా ఎక్కువే. అదంతా పక్కన పెట్టి బావా. ఫస్ట్ మా అక్క చేతిలో కొడుకుని ఎప్పుడు పెడుతున్నావు? అది ఇప్పుడు కుదరదులే. బావా ఎప్పుడు పెళ్ళైంది నీకు? పెళ్ళై ఏం పీకితివి నువ్వు? ఏమో ఇది పాడుతుందా తిడుతుందా? బాబా మరదళ్ళు అంటే అలా ఉండాలి, ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏంటి బావా అలాగంటావు? నేను లంగావోని వేసాను, అది లంగావోని వేసింది. నేను చుడిదార్ వేసాను, ఆవిడ చుడిదార్ వేసింది. వాళ్ళు గ్లామర్ గా ఉన్నారు, మీరు గ్రహాంతర వాసుల్లో ఉన్నారు. బావా ఎవరు వీళ్ళు? మాకు పరిచయం చేయవా? పరిచయం చేయడానికి ఏముంది? అంతకు ముందు కౌరవులు 100 మంది ఉండేవాళ్ళు కదా అప్పట్లో. మరి వాళ్ళు కొట్టించడానికి స్నానం చేయడానికి ఒకరు ఉండాలిగా, అది ఇదే. మరి దాని సంగతి ఏంటి? ఇదే మనం గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొడితే తిరిగి ఇంకెక్కడో చప్పట్లు పడతాయి కదా, ఆ చప్పట్లు కొట్టేది ఇదే. బావా నాకు ఇది అందట్లేదు. అందకపోతే వదిలేయండి, మీకు అందట్లేదు కదా నేను వచ్చి ఎత్తుకుంటే నేనేదో అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటారు వాళ్ళు. బావా నాకు కూడా అందట్లేదు, ఏదో కౌంటర్ వేసి తగలడు. ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నా నిన్నైతే నేను ఎత్తలేను, వదిలేయి. అయినా ఏం పోయింది అక్కడ? అక్కడ పోయినసారి వచ్చినప్పుడు ఉంగరాలు పోగొట్టుకున్నాం. ఉంగరాలే కదా ఇవి తీసుకోండి, దానికి మళ్ళీ మీరు ఎగిరి తీయడం ఎందుకు? బావా నాకు అందటం లేదే డబ్బా. ఏమందట్లేదబ్బా, పురుగుల ముందు డబ్బా ఇక్కడ ఉంది, తాగండి వచ్చి. బావా పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత డల్ గా అయిపోయావు? బ్యాచులర్ జీవితం అనేది భాస్కర్ చేతికి సుధాకర్ చెక్కటం లాంటి సరదాగా ఉంటది, కానీ పెళ్ళైన జీవితం చంటి చేతికి సుధాకర్ చెక్కటం సరదా తీరిపో. బావా మేము ఉన్నాం బావా. ఆహా మీలా ఓదార్చే మరదళ్ళు ఉంటే పక్క ఎంత బాధ పెట్టినా పర్లేదు. మీకు కూడా మేము ఉన్నాం బావా. మీరు ఓదార్చినట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. బావా నీ పెళ్లి జీవితం గురించి వింటుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏంటది? ఒక్కడై రావడం ఒక్కడై దీనికి అర్థమైంది. పోవడం నడుమై నాటకం పెళ్ళేగా, మరణం అనేది టార్గెట్ అని, ఓహో. మధ్యలో భార్య టోల్ గేట్ అని. చాలు చాలు నువ్వు ఆపు. నువ్వు మరదలవా మంగమ్మ ఆర్కెస్ట్రా వచ్చిన దగ్గర నుంచి వాయిస్తానే ఉంది. ఏదేమైనా కానీ నువ్వు మాకే సొంతం బావా. ఓకే లేదు బావా మాకు సొంతం బావా. మాకే సొంతం. హలో, ఏంటి ఎవరు ఏంటి సొంతం? మీరు ఎప్పుడొచ్చారు ఏంటి కదా? ఇంతకు ముందు వరకు నాకు ఎంట్రీ డాన్స్ లో లైన్ వేసేవాడు. ఇదేంటి 5 మంది నీకోసం కొట్టుకుంటున్నారు? రాసింది మనమే కదా, 5 ఏంటి 60 మంది అని కొట్టుకుంటాం. ఆరుగురు. ఏమండి నేను పులిహోర తెచ్చేలో మీరు ఇంత పులిహోర కలిపేశారా? ఊర్లో పెళ్లి చేయండి అని చెప్పి ఇక్కడికి పంపిస్తే మీరు చెడగొడుతున్నారా? ఏంటి వీళ్ళకి పెళ్లిళ్ళు చేయమని పంపించారా? ఏమో నలుగురికి ఒకేసారి పెళ్లి ఎలా చేయాలి ఇప్పుడు వీళ్ళకి? స్వయంవరం పెట్టు బావా. వాళ్ళకి పెడితే స్వయంవరం అయింది, మీకు పెడితే సవరం అయింది. మరదళ్ళకి స్వయంవరం ఎవరు వస్తారో రండి. ఇంకా స్వయంవరమే స్టార్ట్ అవ్వలేదు, బ్యాండ్ మేళం మెచ్చి మొత్తం దిగింది. హలో స్వయంవరానికి వచ్చింది మేమే. ఐ యామ్ ద మెజిషియన్. మీరేంటి ఏదో చైనా వాళ్ళకి మొత్తం సున్నం మిమ్మల్ని ఏమన్నట్టు ఆలోచిస్తారు చూడండి. ఏం చూడమండి, ఆయన ఏం స్పందించకపోతే ఏం మాట్లాడు? వాడు సీసీ కెమెరాలు అంటాడు, ఏం చూడట్లేదు అనుకుంటాం కానీ అన్ని చూస్తాడు.
నేను ఈ సృష్టిలో దేన్నన్నా మాయం చేయగలను తెలుసా? అంత మాయం చేసేగలడు అయితే ఆ గూగుల్లో వీడియో మాయం చేసుకుని మేము కూడా ఏమనుకున్నా ఉంటాం. ఇదిగో మీ అందరి కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నా. ఇందులో పేపర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మాయం చేయనా? చేయి. అబ్బా దెబ్బ. అరే అది అబ్బా దెబ్బ కదా, అబ్బా కదా అబ్బరా. అబ్రకు దబ్రా, దబ్రకు చెప్పరా. చెప్పరా మొత్తం ప్రియాంక చోప్రా, ఆకాశ్ చోప్రా కూడా చెప్పు. నువ్వు ఒక మెజిషియన్, మేము నమ్మాలి నిన్ను. ఏం నేను మాయం చేస్తానంటే నువ్వు నమ్మట్లేదా? పెద్ద పెద్ద గుళ్ళో విగ్రహాలే మాయం అవుతున్నాయి, బొక్కలు పేపర్ మాయం అవుతా నమ్మేలేపు. ఈ మ్యూజిషియన్ నాకు నచ్చాడు బావా. అబ్రకు దబ్రా. చెప్పరా కోబ్రా. మరి మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. ఒరే బీచ్ దగ్గర గుర్రాల మీద చిన్న పిల్లలు అటు ఇటు 5 రూపాయలకి తిప్పేవాళ్ళ ఉన్నాడు బిజినెస్ మ్యాన్. నేను పెద్ద పెద్ద యాడ్ ఫిల్మ్స్ చేసే తెలుసా? బాబా నాకు కావాలి బాబా. ఇద్దరు కలిసి నవ్వులు యాడ్ చేయండి, వాడక ముందు వాడిన తర్వాత అని. వాడెవడు? ట్రాఫిక్ కానిస్టేబుల్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. వాడేంటి? మ్యూజిక్ డైరెక్టర్. అని నువ్వు చెప్పనవసరం లేదు లేరా, ముందు మృదంగం వెనక తబలా అని తెలిసిపోతారు నువ్వు. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కానీ నువ్వు తగులుకోమ్మా. నేను తగులుకోవాలంటే ఒక కండిషన్ ఉంది, సింక్ అయితే కానీ నేను తగులుకో. మరి పాడు. అందమా నీ పేరేమిటి అందమా. అబ్బే చాలా చండాలంగా సింక్ అవుతుంది. అయితే ఆ ప్లేస్ లో మా పెట్టమ్మా సింక్ అయితే. మందమా నీ పేరేమిటి మందమా. మొత్తం అందరూ ఒకసారి బాజా భజంత్రిని మోగించండి. చూసావా ఎలా పెళ్లిళ్ళు జరిపానో? బావంటే నాలా ఉండాలి. పిలిపించు మీ నాన్నని, చూపిస్తా. వేళతో తిరుగుతున్నారని చెప్పి ఇక్కడ పంపిస్తే నువ్వు వీళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తావా? వీళ్ళు పెద్ద గాలి బేచ్చాడు. ఏంటి వీళ్ళంతా గాలి బేచ్చా? అబ్రకు దబ్రా. అవును బావా, మేము అక్కడ ప్రేమించాము, అందుకే అక్కడ వర్కౌట్ కాక ఇక్కడ వర్కౌట్. ఓహో, వచ్చిన వాళ్ళందరికీ సింకులోనే ఉన్నారు, రాసిన నాకే సింకు లేదనమాట. చూసారు కదా సార్, మీ కట్టప్పలు మీకు పొడిచిన ఎన్నిపోటు కంటే నా మరదలు నాకు పొడిచిన ఎన్నిపోటే చాలా పెద్దది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అది వాళ్ళలోనే అనసూయం చూసుకొని చేస్తున్నావు. ఏదో అడ్జస్ట్ అయిపోయి ఇంకా రోజు పిలిస్తే బాగోదని శాంతి బానే చూస్తారు. నాకన్నా అందం అమ్మాయి దొరికిందనుకో ఆవిడనకపోతారు. నేను అందానికి ప్రాముఖ్యత అవనాన్ని నిన్ను చేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా శాంతి? ఈ మాటకేం తక్కువ లేదులే. మీకు నచ్చిన సాంగ్ మీరు ప్లే చేసుకున్నారు, మాకంటూ ఒక మనసు ఉంటుంది, మాకు కూడా కొన్ని సాంగ్లు ఉంటాయి, తెలీదా మీకు? వినండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. గువ్వ గోరింక కాబట్టి వాళ్ళు వేసుకున్నారే, ఇక్కడ గువ్వ గుట్ల గువ్వ ఎలా సెట్ అయితే? ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలి. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు? అలాంటప్పుడు నా ఫోటోని మీ పర్సులో పెట్టుకుని ఎందుకంటే తిరుగుతారు? ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా రాస్తే నీ ఫోటో చూపిస్తే నన్ను కూడా వదిలేస్తున్నాడు వాడు. ఏంటండి ఆ మాటలు? అసలు భార్యని మల్లెపూల నలకుండా చూసుకోవాలన్న సంగతి మీకు తెలీదా? ఏంటమ్మా మల్లె పువ్వులా వాడిపోకుండా చూసుకోవాలా? వాడిపోయిన దాన్ని వాడిపోకుండా ఈడు కూడా చూసుకోలేడు. ఎడ్డి అంటే తడ్డి అంటే తడ్డి అంటే ఎడ్డి అంటే గొడవ పడకూడదే. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ సుజాత అండ్ రాఘవాలా ఉండాలి. బట్ ఇట్ నాట్ షుడ్ బి లైక్ ఏటి అండ్ రాఘవాలా ఉండకూడదు. ఈ ఉపన్యాసాలకి ఏం తక్కువ లేదు. ఆ ఇత్తడి బొమ్మ సీరియల్లో ఆ హీరోని చూసి నేర్చుకోండి. పిల్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వెనక ఏఆర్ రెహమాన్ లెవెల్ ఆర్ఆర్ఎస్ లేపుతుంటారు. వాళ్ళు ఏం పీకేదేం లేదు. ఆర్ఆర్ అంటే ఏంటండి? ఏ సత్తాలు ఎలాంటి తీసుకొచ్చి ఏదో దైవాంశ సంభూతుల్లో రీ రికార్డింగ్ చేస్తారు చూసావా, దాన్ని ఆర్ఆర్ అంటారు. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడమే. ఆయన ఇంత పెద్ద కొంపలో ఇన్ని రోజులు పెళ్ళైంది, ఒక పిల్ల లేరు పీచు లేరు. నాకేమో గంపిడి పిల్లలు కనాలని. నువ్వేమో ఖుషి సినిమా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతమంది పిల్లల కంటే నాది రక్త చరిత్ర క్లైమాక్స్ అయింది. ఏంటి తెగ నోరులేస్తుంది ఏంటి? ఒళ్ళు పగులుద్ది. ఏ నిజంగా అన్నావా వేళాకోళంగా అన్నావా? నిజంగానే అన్నా. నిజమైతే ఓకే, ఏళాకోళాలు మన దగ్గర పనికిరావు.
మీ నోట్లో నోరు పెట్టే బదులు గ్రైండర్ పప్పేసుకోవడం మంచిది. వేసుకో. సైలెంట్ లెటర్లు ఇంగ్లీష్ లోనే కాదండి తెలుగులో కూడా ఉంటాయి. వీళ్ళ నాన్న దీన్ని ఇచ్చి చేసేటప్పుడు అమ్మాయి జాగ్రత్త అన్నాడు, అక్కడ అమ్మాయితో జాగ్రత్త తో సైలెంట్ చేసేటోడు. బా వచ్చాడు. ఏంట్రా అదేంట్రా మూతికి? ఈ మధ్య అంతటి లెక్క కూడా స్కైన్ ఫ్లూ ఉందట అల్లుడు. స్వైన్ ఫ్లూ అనేది పందుల వల్ల వస్తుంది, పందులకు రాదు. ఏంట్రా అది? ఆ రాకేష్ గారు అక్కడ పిల్లలు కనపడట్లేదు ప్రాక్టీస్ చేయడానికి ఎత్తుకుతున్నాడు. ఇక్కడ ఉన్నారేంటి గొప్పదేశం అందరూ? ఈ ఏలకోలన్నీ చాలుగా అల్లుడు. ఆ న్యూస్ ఎటు చదువు. అదే చూస్తున్నా. పాకిస్తాన్ లో బాంబు పేలి 100 మంది టెర్రరిస్టులు మృతి. అదేంటిది? ఉగ్రవాదులు అనే వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటారు కదా, అక్కడ బాంబులేంటి? వాళ్ళు అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తుంటారు. పిచ్చిన సరేగా అల్లుడు, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చింది అల్లుడు. మా అమ్మాయి మంచి మంచి స్వీట్లు చేసినట్లు, నేను పుష్టిగా తింటున్నట్లు. రాత్రి నా దిండంతా కొరికి తింద నువ్వేనా పంది కుక్కలాగా? ఈ సోది కబుర్లన్నీ బానే చెప్తావు. ఇప్పుడు ఇస్తారా మామ? నువ్వేదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినన్నావు కదా, ఒక సినిమా హిట్ కొట్టు, అప్పుడు ఇస్తా కట్నం. హిట్ కొట్టకపోతే నా కూతురు నేను తీసుకుపోతా. సినిమా హిట్ కొట్టి చూపిస్తా, కట్నం అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. మామ నీ ముందే కొడతా సినిమా హిట్. అమ్మాయి నాన్న దా లొకేషన్ కి వెళ్దాం రా. మామ ఇదేరా లొకేషన్. అల్లుడు ఈ సినిమాలో కొంచెం నాకు విలన్ పాత్ర అల్లుడు. నువ్వు ఆల్రెడీ బాహుబలిలో చేసావు కదా మామ. నేను బాహుబలిలో చేయడం అల్లుడు. పార్ట్ 1 లో రానా ఇంట్రడక్షన్ నీతోనే కదా ఫస్ట్. దున్నపోతు కదా. నువ్వు మాత్రం మనిషి ఏంటి? ఆ దొంగ మరి అన్ని తెలిసి కూడా. ఆ హీరో హీరోయిన్ పిలిపించండి. ఒరే అక్షాఖాన్ తో ఏ అమెరికానో సల్మాన్ ఖాన్ వస్తారనుకుంటే వచ్చాడేంటి? హీరో ఇక్కడ అనసూయ గారు. ఇప్పుడు ఆడు కాదు హీరో నేను. అనసూయ గారికి నాకు సాంగ్ వేయండి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంటంటే ఆడికేమో రౌడీ బేబీ రోజు 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 అంటారు, నాకేమో కుమ్మాడి కుమ్మాడి. కూల్ సార్ కూల్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంకో గంట అరగంట అనేలా ఉన్నాడు. సరే గాని రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR లో సినిమా చేస్తున్నారు, నేను RRR స్టార్ట్ చేస్తున్నాను. సార్ RRR ఏంటి? ఒక ఆర్ అంటే రక్తం ఎక్కించడం అమ్మా, ఇంకో ఆర్ అంటే రాడ్లు వేయటం. ఆల్రెడీ వేసాం. ఏం లేదమ్మా, ఇప్పుడు మేము డైరెక్టర్ని, మీ ఇద్దరు హీరో హీరోయిన్లు. మీ మీద ఫస్ట్ షాట్ ఏంటంటే ఇదేరా మన సినిమా లొకేషన్. అదేంటల్లుడు, ఒక సెట్ ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, సినిమా ఎలా చేస్తారు? వాడికి అవేం అవసరం లేదు. మూర మల్లెపూలు 2 చైనా కెమెరాలు ఉంటాయి చాలు, మొత్తం తీసేస్తాడు వాడు. ఏంటి అలా చేస్తే చూస్తారా? నిన్న నువ్వు ఫోన్ హిస్టరీ చెక్ చేసా, నువ్వు చూసినవన్నీ వాడు తీసినవే. జరగండి, వాళ్ళ షూటింగ్ వాళ్ళదే, మన షూటింగ్ మందే. సీన్ చెప్పండి. ఓకే. ఇద్దరు దూరం నుంచి చూసుకుంటా ఉంటారు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టేసిన ఫీల్ అంతే. ముద్దు పెడితే ఎలా ఉండాలంటే 2 లారీలు వచ్చి రే 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 నీ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడానికి, కృష్ణకాంత్ పార్క్ లో రిలీజ్ చేయడానికి రా. ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ? సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ హీరో హీరోయిన్ వాక్ తీసుకోండి అమ్మా. వాక్, జస్ట్ వాక్. ఎలా ఉంది? ఆ అమ్మాయి నేను రోడ్డు దాటించినట్టే ఉందరా. దగ్గర జరగండి, ఇంకా దగ్గర జరగండి. దగ్గరికి నేను చెప్పాలా? కూల్ గా చెప్పండి సార్. వాడి యాక్టింగ్ లోను అంతే ఇన్వాల్వ్మెంట్, డైరెక్షన్ లోను అదే ఇన్వాల్వ్మెంట్. నువ్వు కొంచెం దగ్గర చేరుకో, నువ్వు కూడా కొంచెం దగ్గర చేరుకో. ముగ్గురు అమీర్పేటలో పాంప్లెట్లు ఏరుకోండి. ఇది ఒక సినిమా, మళ్ళీ మాకు సినిమా డిస్టర్బ్ చేశారంటే చంపుతావే. హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్ళి ఐ లవ్ యూ గీత. మరి ఆ అమ్మాయి ఏమంటది? ఐ లవ్ యూ తాత అంటది. ఏమండి ఇలాగవుతే ఎలా చేస్తామండి? చేయవా మరి ఎందుకురా నువ్వు? ఎందుకు నువ్వు?
అరే నువ్వు ఆగరా రే మా జరగనేనరా. అల్లుడు నేను హీరోగా చెయ్యాలంట. మా మామనంట పెట్టి చేయరు ఒకటి. అప్పుడు ఈయన పెడితే టైటిల్ మార్చాలి. మార్చరా, నీకు అలవాటే కదా, మంచం కింద మామ మంచం మీద బామ అని పెట్టి ఏదో టైటిల్. ఏనా ఏం పెట్టను కాకుందా పాకిస్తాన్. ఏంటి సార్ అది? నేను చెప్పించేయండి అయ్యా, మన కొరియోగ్రాఫర్ లేడు. ఓకే ఓకే. హీరోయిన్ ఏం చేస్తే ఫాలో అయ్యి సాంగ్ ప్లీజ్. మీరు స్టెచ్ చేయండి, మేము స్ట్రెచ్చర్ రెడీ చేస్తాం. మైక్ మీకేం పర్లేదు రండి. రెండు కాళ్ళు ఎలాగ వెళ్తాయి? అలాగేలాగా వెళ్తాయి. ఎలవా రెండు కాళ్ళు రెండు. ఆ డైలాగ్ మిస్ అయింది. హీరో గారిని చూసి నేచురల్ గా మీకు ఏ డైలాగ్ వస్తే చెప్పండి. యాక్షన్. ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు, నాకు త్వరగా పెళ్లి చేసింది నాన్న. మీరు ఫీల్ అవ్వకండి, హీరోయిన్ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నువ్వు వెళ్ళి ఒళ్ళో తలవాల్చి మంచి ప్రేమ ఫీల్, మంచి బ్యాక్గ్రౌండ్. ఓకే రెడీ యాక్షన్. ప్రేమగా బ్యాక్గ్రౌండ్ ఫీల్ సాంగ్ ఏంటమ్మా. నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవు. నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవురా. పీకు పీకు. వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మన క్లైమాక్స్ సీన్కి వెళ్ళిపోదాం. దే లైట్స్ ఆఫ్. హీరోయిన్ కి భయం వేస్తుంది. నువ్వు దీపం వెలిగించి హీరోయిన్ భయాన్ని పోగొట్టాలి. లైట్స్ ఆఫ్. ఎక్కడ్రా హీరో దీపం వెలిగించడే? అబ్బా, కరెంటు పోతే చాలు కాఫీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి కార్ని ప్రతి ఒక్కడు కరువే. ఎవడైనా చీకట్లో వెలుగు దగ్గరికి వెళ్తాడు, మీరు చీకట్లో కూడా చీకటి దగ్గరికి వెళ్ళారా? రేపే సినిమా రిలీజ్, చూద్దాం ఏం జరుగుద్దో. మన సినిమా ఫెయిల్ అయిపోయిందండి, ఏదో జరిగింది. ఒక్క హిట్ సినిమా చేయలేకపోవాడు. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నా. మామ ప్లీజ్. మామా దాన్ని వదిలించుకోవడానికే ప్లాన్ తీసారా? ఏం మాకు ప్లానులు లేవా? అక్షాఖాన్ లేదా? అక్షాఖాన్ మా ప్లాన్లు మాకు ఉంటాయి, మీరు వేసుకోండి చెప్తా. ఖతర్నాక్ కామెడీ షో. అబ్బా ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లే ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు. ఇక్కడ లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్యం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటూ కాలం గడుపుకునే వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలని? మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి. అంటే నేనేంటి చలికాలంలో చలికి తట్టుకోలేక చేసుకున్నానే ఏంటి? ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకున్నాను, చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే. మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మిది జస్ట్ కాంబినేషనే. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగే ఉండి షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడతాడు, అందుకే ఇవ్వాల. ఆ పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో తెక్కొనుక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్ చచ్చిపోతారే. అంటే రోజా గారు అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య ఆ గొడవ నేచురల్ గా ఉండేది. ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవా.
ఏమండి నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన పుల్లలు ఏరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. అప్పుడెప్పుడో గ్లిజరన్ లేకుండా సావిత్రి నటించేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు అలా నటించేవాళ్ళు, మామూలుగా లేరు. ఊరకు ఒప్పుకుంటూ వస్తారు నీలాంటి పిల్ల. ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? నీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో నుంచి చూస్తే చాలా మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు, జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గానీ అది ఇందాక తలనొప్పి అన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది. పిల్లలను చదివే బదులు పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉంటారండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి 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 మృతి. రానున్న 24 గంటల్లో వర్షాలు, 3 పెగ్గులు, 4 రగ్గులు, నాటుకోడి, నాజుగ్గా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి. ఎలాంటి సూచనలు కూడా ఇస్తున్నారా? పిల్లలు ఎక్కడా? బాబు పాప అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అమ్మ, కొడుకు, కూతురు కాసేపు నానక్రాగూడలో ఉన్నావా నల్లమల్ల అడవుల్లో ఉన్నావా అర్థం కాలే. ఏం నాన్న శృంగారం వేరా ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు. దేశ జనాభా మాత్రం 120 కోట్లు ఎట్టి వచ్చారో తెలియదు. ఏంటన్నా నా గురించి మీకు తెలీదా? చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. నానా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏమండి నీళ్ళు కూడా తాగడటండి? నీళ్లు లేకపోయినా నీళ్ళు చిత్రాలు చూసి బతుకుతాడు. వాడి గురించి ఎందుకులే కానీ వాడికంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు. ఎక్కువ చెప్పకు. ఏంట్రా ఏదో అది మెడా మైదా పిండి తగ్గిసుకుతున్నాయంట్రా. ఆపు. చైనా పెళ్లి పెళ్లి కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఒరే నేను చేస్తా పద. ఎక్కడ వాళ్ళు? జూబ్లీస్ లో. పద వెళ్దా పద. నాన్న నీకు వస్తుంది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పెద్ద ఫ్యాక్స్ నాన్న. ఎక్కడున్నాడు వాడు? ఎవరనుకున్నారా? మెల్లో గొలుసు లేదు కదండి, మనిషి అనుకున్నామండి. ఆయనే మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోకపోతే కొండ మీద చేసుకుంటానన్నా. ఆ కొండ ఇదేనా? ఎందుకు వచ్చారు? మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేస్తామని వచ్చాం. అమ్మా తమన్నా తమన్నారు ఇది. ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని వెలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. నానా నువ్వు అలా కౌంటర్లు వేస్తే పెట్టినా అది ఏదో అయింది చూడండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చేసాడు. బట్ 1 కండిషన్. ఏంటది? మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చెయ్యాలి. చేద్దాం. మా అమ్మాయి ఖాళీగానే ఉందిగా. అదేంటన్నా మీరు అలా మాట ఇచ్చేస్తే ఎలాగా? కాలిపోతున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కొడుకంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపించరా మీ బాబుని. మీ అబ్బా నరికేశాడా? లేదు కొరికేశాడు. కొరికేయటం ఏంటండి? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనపడవా కలారా, నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సఖుడా. ఏంటి ఎలా వచ్చావు? నువ్వు చూడు. ఏంట మళ్ళా కొడతావు? ఊరు మంగళమే పడింది, నా మీద పడ్డావేంట్రా బాబు? పోరా బెప్పం బెప్పం. నువ్వు చూడు చూడకపో. నే చూస్తూనే ఉంటా.
ఏ బెప్పం వెళ్ళవే. నువ్వు తిట్టినా నీ నోటి వెంట బెప్పం వచ్చిందని సంబరపడతా. చూసుకోపో. పిలవండి మీ బిడ్డని. బిడ్డ రా. కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వే నువ్వేరా. నువ్వు యాంకర్ ఇక్కడ నువ్వు ఎస్ ఏం చేస్తావు? యాంకర్ అన్నావుగా. ఆర్ఎస్ బ్రదర్స్, ఫ్రీడమ్, గోకాకు, సాయి సూర్య, వైభవ్ అని ఓ చిట్టా చదివేస్తావు. మా ఊళ్ళో రంగమ్మ అత్త కూడా అలాగే చదువుతుంది. కిరాణా సామాను. అబ్బా నాన్న నాకెందుకు తేడాగా కనపడుతున్నావు నాన్న. ఏంటి అది నీకు అనిపిస్తుందా? బిడ్డ నాన్న మీ చెల్లికి ఆ అబ్బాయి నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. నీకు నచ్చవలసింది వాడు కాదు ఆ అమ్మాయి. అంటే నచ్చాడు అన్న మాట కూడా చెప్పే స్వాతంత్రం లేదా నాకు? ఇదిగో అమ్మాయితో ఏమన్నా మాట్లాడే పని అయితే మాట్లాడు. అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటి నాన్న ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి, మధ్యలో మేము చేస్తున్నాం. డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాలి, అప్పుడే మేము పెళ్లి ఒప్పుకుంటాం. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. చెప్పు. బడి దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నాన్న ఎలా ఉంది మా జంట? అబ్బా యుగాంతం చూసినట్టే ఉంది. ఇంకెళ్ళండి. ఎలాగో పెళ్ళయింది. హనీమూన్ లండన్ లో చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ట్రైన్ ఎక్కండి, అక్కడ వచ్చే డబ్బులతో మీరే స్పెషల్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు. వెళ్ళండి. ఇంక లోపలికి పోతా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మీరేమో కలిసి ఉండమని పంపించారు, వాళ్ళేమో కలిసిపోయారు నాన్న. ఎవరు? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా. పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా. స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా. ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్ లేంట్రా. ఏరా ఈ కొరికేటాలేంట్రా? బయటికి గంభీరంగా కనిపిస్తాను కానీ నేను కూడా నువ్వు కూడా కొరుకుతావా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆయన గెస్ట్ కాబట్టి ఆయనకి పొగడతలేసినా పర్లేదు కానీ మనకు అంత వద్దు. మనకు న్యాచురల్ గా ఏంటి చాలు. న్యాచురల్ అంటే మరి ఇంత న్యాచురలా? అంతేగా అంతేగా. చెప్పండి, మేము బెప్పంచాల నుంచి వస్తున్నాం. మీకు ఈ దారుణం ఎలా జరిగింది? ఒరేయ్ మేము యాక్సిడెంట్ అద్దాల నుంచి బయటికి రాలేదురా. ఏదో స్టైల్ గా బిల్డప్ తో పైకి వచ్చాం. దారుణం జరగడం ఏంట్రా? అక్కడ పుల్వామాలో అటాకులు జరుగుతుంటే ఇక్కడ మనం ఎవరితో పులిహార కలుపుతున్నాం అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది వీళ్ళకి. ఏం చేస్తున్నాడు? ప్రదీప్ ఎంట్రీ కదండి, కార్ అంతా గ్రాండ్ గా డెకరేట్ చేస్తున్నాడు. ఒక పని చేయండి, బెలూన్లు కూడా కట్టి ముందు హైపరాది వెడ్స్ ప్రదీప్ అని పెట్టండి. అక్కడి నుంచి వస్తారా మీరంతా? అవన్నీ వదిలే గానీ ఇంతకీ ఎంట్రీ ఎలా అనిపించింది? కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? ఆహా, జానెట్ దూరంలో జాబిల్ని చూసినట్టుందే. నేను గండ్రిచ్చే సింహాన్ని చూశాను కానీ స్మైల్ ఇచ్చే సింహాన్ని ఇదే ఫస్ట్ టైం. అబ్బా భయ్యా ఏం రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు? గురువారం గుళ్ళో భజన అయినా తక్కువ అయితే కానీ వాళ్ళ భజనకి ఏ లోటు లేదు. వాళ్ళకి జరిగే భజన రోజు ఎవడో ఒకటి చేస్తానే ఉంటాడు. అందుకే పెద్ద రియాక్షన్ ఉండవు. నువ్వేమి ఇవ్వకు. దిగుదామా? దిగాలి, లేకపోతే కొంచెం సేపు ఉంటే కారు ఓనర్లు అనుకుంటారు, ఇంతసేపు ఉంటే కారు మెకానికల్ అనుకుంటారు. దిగు.
బండి అనుకున్నా నాకివ్వా అంట. 5 కలిసి ఆయన ఒక్కరి మీద పడకపోతే నేను ఖాళీగా తెచ్చాక నా మీద ఒక 3 పడవచ్చు కదా. ఆయన ఏదో ఏడుస్తున్నాడు, కొంచెం చూడండి అమ్మా. మీరు అన్నయ్య కదా రాఖీలు కడుతున్నారు. ఏంటమ్మా ఆయనకేమో బొకేలు నాకు రాఖీలా. ప్రదీప్ నేను అన్న అని పిలుస్తుంటా, మీరు నాకు కట్టారనుకో మీకు కూడా అన్న అయిపోతాడు. ఓకేనా? దాన్ని కట్టండి. ఎవరు టెక్నికల్ ఆడుకున్నాయి. కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇంతకీ కడుపు మంట ఏంటి? ఏమో ఎవరో తెలుసు. హాయ్ అది హాయ్ అనసూయ. ఇదిగో ఎంతమంది అమ్మాయిలు నిన్ను చూసినా ఈ అమ్మాయి మాత్రం నన్నే చూస్తుంది. మా బంధం వేరు. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా అనసూయ నాకు తెలుసు నువ్వు కూడా పాలిటిక్స్ లోకి రావాలి. ఎందుకు అది? మీది యాంకరింగ్ కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేసేవా? అక్కడే నువ్వు కులరహిత సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నావు. చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అవుద్ది. ఏంటి భయ్యా ఇది? జలసి ఫీల్ అవుతున్నాడు ప్రదీప్. ఇదిగో ఇందాక అడిగావు కదా కడుపు పంట అంటే ఏంటని, ఇదే. ఇదిగో నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు అరేంజ్ చేసా. నాకు కూడా మంచిగా ఉంది, వేసేసుకో. భయ్యా ఏంటిది? ఎవరు వీళ్ళు? గెస్ట్లు వచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు కదా, మా జబర్దస్త్ కు జ్యోతులు ఇల్లే వెలిగించుకున్నాడు వెలిగించుకున్నాను. భయ్యా మా డిఏ బెటర్ భయ్యా. అక్కడ డూపులు ఉండవు, మొత్తం ఒరిజినల్. ఆయన కొంచెం గట్టిగా పట్టుకోండి. వేరే ఆప్షన్ లేదా? 2 ఆప్షన్లు ఉన్నాయి కదా. ఒకటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, లేకపోతే జబర్దస్త్ సూపర్ అని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి. ఏం చేస్తావు? రెండోది అస్సలు ఒప్పుకోను. అయితే ఫస్ట్ ఫిక్స్ అయిపోయి. ఇవాళ గురువారం కదా, జబర్దస్త్ నెంబర్ 1. ఇలా ఉన్నారేంటి భయ్యా? వాళ్ళు ప్రసాద్ లాంటి వదలు మోహన్ లాల్ లాంటి దొరుకుతారేంటి? ఏంటి విశేషాలు? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది కదా. అసలు విషయం తెలుసా నీకు? ఆ టెర్రరిస్ట్ తీవ్రవాదులు ఉన్నారే, వాళ్ళకి పొద్దున్నే అలారం పెట్టుకునే అలవాటు లేదంట. మన వాళ్ళు బాంబు వేసి లేపేశారు. మరి వాళ్ళు మళ్ళీ రివర్స్ లో ఆడుకోవటం లాంటిది. భలేవారు ఎందుకు ఆడుకోరు? గోడ మీద 3 గీతలు గీసుకుని ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ వేస్తుంటే యూనిస్ ఖాన్ బ్యాటింగ్ చేసుకుంటాడు. అది కాదండి, ఎవరైనా భయం పట్టుకునేలా చేస్తారు. మోడీ గారు చూసే వాళ్ళకి మోషన్స్ పట్టుకునేలా చేశారు. అయ్యో ఆ మాటకు వస్తే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులందరినీ లేపేద్దాం. ఎవరెవరు పట్టించుకుంటారండి? పాకిస్తాన్ ఎవరు పట్టించుకుంటారా? ఎందుకు పట్టించుకోరండి? పాకిస్తాన్ ని మియామాల్కో అని లేపేద్దాం. మియామాల్కోని ఎందుకు లేపేయటం? చెప్పారా పాకిస్తాన్ గురించి ఎవరు పట్టించుకోడని? అన్ని విషయాలు ఇప్పుడు జరిగాయి కానీ అందుకే నీ లైఫ్ ఎలా ఉంది? ఏముంది భయ్యా, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి అంటారా? నేను సెటిల్ అవ్వాలి కదా. భక్తి ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానల్లో కనపడతా, ఇంకా సెటిల్ అవడం ఏంటి భయ్యా? ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవా అంటారు. ఎవరైనా మా చెల్లిని చేసుకో, మా కూతురుని చేసుకో అని అడగరు. పోనీ నా వంతు నేను ఏదో తెలియక పెళ్లి చూపులకు వెళ్తే దాని మీద చర్చా కార్యక్రమం పెట్టి ఏకి పడేశారు భయ్యా. వర్యావుకో ప్రదీప్, మా దగ్గర చాలా మంది ఉన్నారు. ఇవైతే సన్యాసం తీసేసుకుంటాను సార్. అయినా నాదే ఉంది భయ్యా, చిన్న వయసే కదా. చిన్న వయసా? పెళ్లి చేసుంటే ఈ పాటికి అర్థమైంది. రాకేష్ టీమ్ లో ఉన్న పిల్లలు ఉన్నారే, ఆ వయసు పిల్లలు ఉంటారంటావు. రాకేష్ వయసు పిల్లలు ఉండేవాళ్ళు. భయ్యా నువ్వు నేను ఒకటే ఏజ్ కదా. నువ్వు నేనునా? నువ్వు ఈ టీవీలో నర్తనశాల చేసేటప్పుడు నేను పాఠశాలకు వెళ్తుండేవాడిని. నాకేదో తేడా కొట్టేస్తుంది. 3 years కెప్టెన్, 2 years అభి దగ్గర, 2 years ఉద్యోగం, 5 ఏళ్ళు ఇంజనీరింగ్, 30 చిల్లర ఉంటాయి నీకు. చాలు చిన్నప్పుడు వాడిని డైపర్ లెక్క కూడా చెప్పేలా ఉన్నాయి. ఈ లెక్కన వదిలే, ఆపేసి. ఈ మధ్యలో లవ్ గట్రా ఏమైనా చేసావా? ట్రై చేసాం. ఆవిడ 10 మందికి భోజనం పెడితే గానీ ఆవిడ తినదంట. బాగా రిచ్ అనుకున్నాను, తర్వాత తెలిసింది హోటల్ సర్వర్ అంట. మరి నీ సంగతి ఏంటో? లవ్ చేసావా, లైన్ వేసావా, కిసి పెట్టావా? కొబ్బరి చెట్టే లేదంటే కొబ్బరి బొండంలో బీరు కలిపావా, వాడకా కలిపావా అన్నట్టుంది. మన ఇద్దరి సమస్య ఒకటే భయ్యా. ఏంటి? పెళ్లి కావాలి మనకి, అంతే. ఈయనెవడు? నువ్వు గడసరి అత్త షో చేసావు కదా, వీడు దానికి సీక్వెల్ చేసాడు. గెస్ట్ అంటే ఏంటో అనుకున్నా. నువ్వు సారీ చెప్పకు, నాకు మళ్ళీ డౌట్ వస్తా. మేము సూసైడ్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకు? 4 రోజులు ఆగు, ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా నిన్ను. అది కాదండి, కులాంతర వివాహం అంటే మా పెద్దలు ఒప్పుకుంటాం లేదు. గ్రహాంతర వివాహం చెప్పండి, ఒప్పేసుకుంటారు.
మొన్నటిదాకా ఆడే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావా మా మీద వేయడానికి పంచు. సర్లే, నువ్వేం చేస్తుంటావురా? నేను పొద అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. అది గూగుల్లో ఎతికితే దొరకదు, గుట్టల్లో ఎతికితే దొరికింది. ఏమండి ఆయన ఏం అనకండి, రాబోయే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఏం సినిమా ఏంటో? అలీబాబా 40 దొంగలలాగా డేరా బాబా 70 దొంగలని వాడే. వాళ్ళు అలాగే అంటారు కానీ ఎలాగో చచ్చిపోతున్నాం కదా డార్లింగ్, ఒక ముద్దు. అయ్యో నాకు భయం అండి. ఏ సెట్ లో పరుగు పోతుందనా? పళ్ళ చెట్టు ఊడిపోద్దని. ఏమండి ఇవన్నీ పక్కన పట్టండి, రేపొద్దున మేము ఆత్మహత్య చేసుకుంటే యువజంట ఆత్మహత్య అని పేపర్లో వస్తుందా? అబ్బే అలా ఏం రాదు. వృద్ధాప్య పింఛన్ అందక బామ్మ మృతి, దిగ్భ్రాంతి గురైన మనవడు కూడా మృతి అని వస్తుంది. శ్రీరామచంద్ర ఆడికంటే ఈడు ఇంకా చండాలంగా ఉన్నాడు రా బాబా. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? నాకు 2 అక్కలు ఉన్నారు. ఓకే. వాళ్ళకి పెళ్లి చేస్తే కానీ నాకు పెళ్లి చేయను అంటున్నారండి. ఏదో మీరు మంచోరని మీతో చెప్పుకుంటున్నామండి. మంచోళ్ళం. 1 minute మోసి. 1 minute ప్లీజ్. ఇద్దరు అక్కలంట. ఈ 2 అక్కలా? అయ్యా బాబోయ్, దానికి వీళ్ళు ఆనందపడుతున్నారు ఇంకా. ఈ రోజు నుంచి వాడు మా తమ్ముడు. మీ పెళ్లి మేమే దగ్గరుండి చేస్తాం. పదండి, మీ ఇంటికి వెళ్దాం. అలాగే పదండి, రండి. సేమ్ ఇల్లు, కొత్త కదా, ఇక్కడెక్కడే ఉంటాయి ఇల్లులన్నీ. నాన్నగారు ఎవర్రా మీరు? మీ అమ్మాయిని అదే అండి, మీ అమ్మాయి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొని అప్పగిద్దామని వచ్చామండి. అవన్నీ కాదండి, ఈయన మా తమ్ముడు, ఆవిడ ప్రేమించాడు. మీకు ఇంకో 2 కూతురున్నారు కదా, మేము 2 ఉన్నాం. ఫసక్ ఫసక్. ఫసక్కో కాల్చి పడేస్తా. నీ కాళ్ళు పట్టుకుంటాం. మేము 2 మంచోళ్ళం సార్, మా మాట వినండి సార్. చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నా అంటావే. బాడీలో మొత్తం కొవ్వు ఎక్కువేటప్పటికి ఏ పార్ట్ ఏదో అర్థం కావట్లేదు సార్. అమ్మా పెద్దమ్మాయి, నేను పెద్దోడిని, నన్ను చూడండి. చూసుకో. ఓకే సార్, బోన్స్ వచ్చాయి, బాడీ అంబులెన్స్ లో వస్తుందా సార్? ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ వీధిలోనే మా అత్త పెద్ద అందగత్తండి. అవునండి, నేను ఒక ఏరియాకి వెళ్తే అనుష్క వచ్చింది అంటారు, ఇంకొక ఏరియాకి వెళ్తే నయనతార వచ్చింది అంటారు. మా ఏరియాకి రండి, మలేరియా వచ్చింది అంటారు. ఆ 2వ అమ్మాయిని కూడా పిలిపించండి కొంచెం. చిన్నమ్మాయి, అలాంటివి ఉండవు. అదిగో మీ లవర్ని మీరు చూసుకోండి సార్. చూడలేకపోతున్నా సార్. గెస్ట్ అన్నారు కదరా. మీరేం చేస్తుంటారు? యాంకరింగ్ చేస్తూ ఉంటానండి. మీరేం చేస్తూ ఉంటారో? టింకరింగ్ చేస్తుంటాను. టింకరింగ్ అంటే ఏంటి భయ్యా? నువ్వు డీ జోడీ చేసేటప్పుడు ఏదో క్యాప్షన్ ఉండేది, ఏంటి భయ్యా? డాన్సే కాదు, అంతకు మించి. అది కూడా అదే అమ్మాయి కాదు, అంతకు మించి. మా అల్లుళ్ళంటే భయం అనేది ఉండకూడదు. నెత్తి మీద యాపిల్ కలుస్తున్నా. ఇందులో గుండు, నీ నెత్తి మీద పండు. ఏంటి భయ్యా ఇది? గెస్ట్ అని పిలిచి గుండు పండు అట్లా నడిపిస్తావు. ఇందులో గుండు, నీ నెత్తి మీద పండు. ఆ గుండులో అది ఏదో పండును కొట్టాను సార్. శభాష్, మీ ధైర్యం నాకు చాలా నచ్చింది. చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ముగ్గురు దండం పెడతాయ్యా. అమ్మాయ్యా మాకు దొరికేశారు మంచిగా. ఎవరా మీరు? పోలీస్ అల్లుళ్ళనే ఎవర్రా అంటారు నువ్వు? పోలీస్ అల్లుళ్ళ? రంగయ్య అయ్యగారు, ఎవర్రా వీళ్ళంతా? మీరు ఎలాగా మా అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు కదా అయ్యగారు, అందుకే మీ డ్రెస్ వేసి నేను పెళ్లి చేసేసా. అవి మీ మావయ్య ఇప్పుడు వాచ్మెన్ అయ్యా, గర్వంగా చెప్పుకోండి. మీకెందుకు అల్లుళ్ళు భయం? నేను ఎలాగో త్వరలో రిటైర్ అవుతున్నాను. ఆ 3 బంగ్లా దగ్గర మీరే కాపలా ఉండొచ్చు. నీది ఒక గవర్నర్ ఉద్యోగం, నువ్వు రిటైర్ అయితే మేము ఉండాలి. నీకో లవ్ స్టోరీ. నెక్స్ట్ మళ్ళీ వస్తాం 3 బంగాళాల దగ్గర 3 వాచ్మెన్ లాగా. నేను రాను.